अनुभव 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 परिमళం जीवन सौरभं अनुभव परिमళం जीवन सौरभं अनुभव अनुभव. అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ఇంకా మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ ద్వారా హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సహసమర్పణలో అనుభవ్ 2.0 తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం ఈ ప్రాజెక్టు రూపశిల్పి డాక్టర్ ఆర్ శ్రీధర్, సహకారం ఆశీష్ తివారీ, పూజా బురాడా, సాయి సుధా, కౌసల్య. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. మీకు వినిపిస్తున్నది వేమూరి సాధన. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి శైలజా సుమన్, సహకారం శ్రీ తిరుపతి. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్ వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు దూరదర్శన్ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ యార్లగడ్డ శైలజ. నమస్కారం, నా పేరు యార్లగడ్డ శైలజ. దూరదర్శన్లో 32 సంవత్సరాలు తొలితరం మహిళా దర్శకురాలిగా పనిచేసి డిప్యూటీ డైరెక్టర్గా పదవీ విరమణ చేశాను. ఆ రోజుల్లో దృశ్య మాధ్యమానికి అంటే టీవీకి ఎంతో ప్రాధాన్యత ఉండేది. ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేసే గ్రామీణ స్థాయి కార్యక్రమాలు రూపొందించడంలో ఎంతో బాధ్యతా శ్రమ ఉండేది. ఇవే కాకుండా దూరదర్శన్కు సంబంధించిన అన్ని విభాగాల్లోనూ పనిచేసేటటువంటి అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తాను. వ్యవసాయం, సాహిత్యం, సంగీతం, నాట్యం, ఆరోగ్యం, విజ్ఞానం, సినిమా, కామెడీ, వార్తా విభాగం ఒకటేమిటి దాదాపు అన్ని అంశాలను స్పృశించే అవకాశం కల్పించింది దూరదర్శన్. నా ప్రవృత్తికి ఇది ఎంతో దోహదపడింది. వచ్చిన అవకాశాలన్నీ అందిపుచ్చుకొని వాటి రూపకల్పనలో మమేకమవ్వడం, వాటికి ప్రేక్షకులు నీరాజనం పట్టడం నా వృత్తి జీవితంలో అత్యంత సంతృప్తిని కలిగించినటువంటి విషయం. ఉన్న పరిమిత వనరులతో ఇండోర్ అవుట్డోర్ షూటింగ్స్ కోసం టీం వర్క్గా నాతో పనిచేసిన నా సహోద్యోగులు, నన్నెంతగానో ప్రోత్సహించినటువంటి నా అధికారుల వల్లే అన్నీ సాధ్యమయ్యాయి. మహిళా దర్శకురాలిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు, కేంద్ర ప్రభుత్వ జాతీయ అవార్డులు, సాంస్కృతిక సంస్థల పురస్కారాలు, ఒక విశిష్ట మహిళగా నన్ను ఆదరించి ప్రోత్సహించిన ఎందరెందరో మహానుభావులకు మనసా వాచా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఉన్నటువంటి పరిమితమైనటువంటి వనరులతో పనిచేయటం అనేది కూడా చాలా ఛాలెంజింగ్గా ఉండేది. టీవీ అనేది అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా వన్నె తగ్గినటువంటి దృశ్య మాధ్యమం కాకుంటే మనం ఎంచుకున్న విషయం పట్ల పూర్తి అవగాహన ఉండాలి, చెప్పే విధానంలో సృజనాత్మకత ఉండాలి, అందంగా అర్థవంతంగా రూపొందించగలగాలి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, విస్తృత సమాచార సౌలభ్యము ఉంది. సృజనకు పదును పెట్టి మనదైన దర్శకత్వ విలువలతో వ్యవస్థను సమీకృతం చేసుకోగల అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ అందుకు తగిన శ్రమశక్తిని జోడించాలి. ప్రయత్నం ఎప్పుడూ మనల్ని పటిష్టం చేస్తుంది. చేస్తున్న పని పట్ల అంకితభావం ఉంటే ఏకాగ్రతతో ఏ పనినైనా చేయగలుగుతాం. ఆలోచనలకు పదును పెట్టి మన శక్తి మీద మనకు నమ్మకం, విశ్వాసం పెరిగేలా, సంతోషంగా ఆసక్తిని పెంచేలా ఒక సబ్జెక్టుకు రూపకల్పన చేయగలిగితే ఫలితం కూడా ఎంతో ఆశావహంగా ఉంటుంది. వేగవంతమైన మార్పులతో, వినోద ప్రధానమైన కార్యక్రమాలతో ఎన్నెన్నో ఛానల్స్ పోటీపడి పనిచేస్తున్నాయి. ఈ స్మార్ట్ యుగంలో అభిరుచులను, మారుతున్న యువతను అనుసరించి వారి అభిరుచులను ఆకళింపు చేసుకుని విలక్షణమైన కార్యక్రమాలను వినూత్నమైన విధానాలతో ప్రేక్షకులకు అందించగలిగితేనే ఈ పోటీ ప్రపంచంలో మనకనేటటువంటి ఒక గుర్తింపు, మనకనేటటువంటి ఒక స్థాయిని రూపొందించగలిగి 10 మందిలో ఒకరిగా మనగలుగుతామనేది అందరూ గుర్తెరగాల్సినటువంటి విషయం. రాబోయే తరం వారు మరింత ఆచితూచి అడుగు వేయవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి.
సోషల్ మీడియా ప్రాధాన్యాలను గమనించుకోవాలి. వివిధ అంశాల పట్ల సమగ్రమైన అవగాహన కల్పించుకోవటం, మారుతున్న జీవన విధానాలను ఆకళింపు చేసుకోవటం, పటిష్టమైనటువంటి ప్రణాళికల్ని రచించుకోవటం తప్పనిసరి కావాలి. దృశ్య మాధ్యమంలో ఎప్పుడైనా విభిన్నత, వినూత్నత, విశిష్టతలతో కూడిన కార్యక్రమాలకే ఆదరణ ఉంటుంది. వేరే వాళ్ళు చేసే దాని నుంచి మనం ఎంత భిన్నంగా చేయగలిగాము, మనం ఎంత భిన్నంగా చెప్పగలుగుతున్నాము, మనం ఎంత వెరైటీగా ప్రొజెక్ట్ చేయగలుగుతున్నాము అనేది మెయిన్గా ఇక్కడ ఆధారపడినటువంటి అంశం. అందుకని ప్రతి అంశాన్ని మన దగ్గరకు వచ్చినటువంటి, లేదంటే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రతి అంశాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని ఒక నవతరం సరికొత్త ఆవిష్కరణలకు కనుక రూపుదిద్దుకుంటే వారికి ప్రోత్సాహం, ఆదరణ తప్పకుండా ఉంటుందని ఎన్నో సోషల్ మీడియా యాక్టివిటీస్ ద్వారా మనకు అర్థమవుతుంది. కాకపోతే ప్రతిసారి ఒక కొత్త సొగసులద్దడానికి ఆకాశమే హద్దుగా సాగిపోతున్నటువంటి యువత తమ ప్రతిభను నిరూపించటానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే వాటిని అందిపుచ్చుకోవటం, వాటిని ఎంత ఫలవంతంగా మనం రూపొందించగలుగుతున్నాము అనేది వారిపై ఆధారపడి ఉంటుంది. ఏకాగ్రతతో పనిచేయాలి. అంకిత భావంతో శ్రద్ధగా చేసే పని పట్ల అంకిత భావం ఉండాలి. సృజనాత్మకత అనేది ఒక దృశ్య మాధ్యమానికి పునాది వంటిది. అందుకని అటువంటి ఒక మంచి కార్యక్రమాలను రూపొందించగలిగేటటువంటి యువత చాలామంది అనేక రకాలుగా వారిని వారు నిరూపించుకుంటున్నారు. ఇంకా ఎంతమందికో మంచి మంచి అవకాశాలు రావాలి, ఇంకా ఎందరో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి. మనదైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మారుతున్నటువంటి యువత అభిరుచులకు అనుగుణంగా కార్యక్రమాలని రూపుదిద్దుకునేటటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రపంచ యవనికపై మనదైనటువంటి ఒక మార్కుని క్రియేట్ చేసుకుంటారని మనసా వాచా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఆల్. నమస్కారం అండి. అనుభవ పరిమళం జీవన సౌరభం. అనుభవ పరిమళం జీవన సౌరభం. సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఏదైనా సహాయం కోసం పనివేళ్లలో 14567 గుర్తుంచుకోండి, 14567 ఈ ఎల్డర్ లైన్ హెల్ప్ లైన్ను సంప్రదించండి. ధన్యవాదాలు.